'రామాయణ్' ట్రైలర్ రివ్యూ. ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, మెయిన్‌గా మనము 'ఆదిపురుష్'తో కంపేర్ చేస్తాము. దానికంటే ఈ ట్రైలర్ బెటర్ ఉందా అంటే, ఆబ్వియస్‌లీ బెటర్ ఉంది. దీని నుంచొచ్చిన ఫస్ట్ గ్లింప్స్ రామ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంది కదా! దానికంటే కూడా ట్రైలర్ బెటర్ ఉంది. బట్ ఓవరాల్‌గా సినిమాకి పెట్టిన బడ్జెటు, వాళ్ళు ఏం చేసిన స్టాండర్డ్స్‌కి రీచ్ అయిందా అంటే లేదు. అబ్సల్యూట్‌లీగా రీచ్ అవ్వలేదు. ఇంతకుముందు జూసిన ప్రాజెక్ట్స్ కంటే బెటర్. కానీ ఇదైతే ప్రోడక్ట్ అయితే అస్సలు గాదు. స్ అంటే కొంచెం రియల్‌గా షూట్ జేస్తే బావుండు చాలా పార్ట్స్. మొత్తం గ్రీన్ స్క్రీన్ అయ్యేసరికి చాలా దగ్గర ఇది గ్రాఫిక్స్ గదా అనిపిచ్చేస్తుంది. కొన్ని కొన్ని దగ్గర అసలు మెయిన్‌గా పాజిటివ్స్ జెప్తా నేను ఫస్టు. రావణ్ క్యారెక్టర్ మస్తు అనిపిచ్చింది యష్ జేసింది. కానీ అందులో కొంచెం నెగెటివ్ ఏందంటే కొంచెం 'కేజీఎఫ్' షేడ్స్ కనిపించినాయి భయ్యా. కొంచెం ఆ వాయిస్ స్లాంగ్ నాకు కొంచెం హిందీ డబ్బింగ్ యషే చెప్పారు. బట్ అది కొంచెం లైక్ 'కేజీఎఫ్‌లో' రాఖీ భాయ్ మాట్లాడుతున్నాడు అనిపించింది. రావణ్ మాట్లాడుతున్నాడు అనిపియలే. బట్ యష్ స్టాండ్ ఔట్ ట్రైలర్‌లో. ఆయన క్రేజీగా కనిపిస్తుర్రు. ఆయన ఆరా కనిపిస్తుంది రావణ క్యారెక్టర్‌కి. సాయి పల్లవి కూడా నీట్‌గానే అనిపించింది. రణబీర్ కూడా ఓకే. సాయి పల్లవి, రణబీర్ ఆ క్యారెక్టర్స్‌కి చేశారనిపించింది. బట్ యష్ స్టాండ్ ఔట్ అనిపించింది. హనుమాన్‌ని చూపెట్టలే ఈ ట్రైలర్‌లో. శూర్పణఖగా రకుల్ ప్రీత్‌ని చూపెట్టారు. ఇంకా మండోదరి అది రావణాసురుడి వైఫ్ కాజల్ అన్నారు. మరి తెలీదు. ఏం గ్లింప్సెస్ ఏం కనిపియలే మనకి ఈ ట్రైలర్‌లో. ఇంకోటేంటంటే హనుమంతుడిని చూపెట్టలేదు. పార్ట్ 2లో హనుమంతుడి క్యారెక్టర్ ఎంట్రీ ఉంటదేమో. పార్ట్ 1 ఎండ్ ఓన్లీ హనుమంతుడి క్యారెక్టర్ లీడ్ వరకే ఉంటదేమో అని నేను అనుకుంటున్నా. లేకపోతే చూపెట్టేవాళ్ళేమో. సన్నీ దేఓల్ గారు ప్లే చేస్తుర్రు ఆ క్యారెక్టర్. నాకు ఇంపార్టెంట్ కంప్లెయింట్ ఏంటంటే, మనకి ఆఖరికి మంట గూడా యాగం చేసేటప్పుడు అది గూడా వీఎఫ్ఎక్స్ జేసిర్రు. అంటే ఏమో అంటే, ఆ న్యాచురల్ ఫీల్ రావట్లేదు. వరల్డ్ క్లాస్‌కి తీసుకెళ్తున్నాం మనం రామాయణం, మన స్టోరీని జెప్తున్నాం అని అమిత్ మల్హోత్రా గారు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, ఆయన అంత జెప్పినప్పుడు లైక్ వి ఎక్స్‌పెక్ట్ ఎ లాట్ గదా! మ్యూజిక్ గూడా 'హాన్స్ జిమ్మర్', 'ఏఆర్ రెహమాన్'. బట్ నాట్ అప్ టు ద మార్క్. ఏ మాటకి ఆ మాట నేనేం బయాస్ లేను గానీ 'ఆదిపురుష్' మ్యూజిక్ చాలా బావుంటది. కంపేర్ టు దిస్. విజువల్స్, స్టోరీ టెల్లింగ్ అన్నీ ఇదే బెటర్‌గున్నా మ్యూజిక్ 'ఆదిపురుష్' బెటర్ అనిపిచ్చింది. అంటే మెయిన్‌గా రావణని బాగా చూపెట్టారు. రావణకి మంచి ఇంట్రొడక్షను. దాంతో పాటు రావణ క్యారెక్టర్ అంత పవర్‌ఫుల్ ఎలా అయింది? లంకని ఎలా ఆక్రమించుకుర్రు? ఆయన బ్యాక్ స్టోరీ అదంతా ఇందులో ఉండేటట్టు అనిపిస్తుంది. యష్ ఆహ్, ఫైట్ సీన్స్ ఉన్నాయి గదా! అవి క్రేజీగా తీశారేమో అనిపిస్తుంది. బట్ చూడాలి మనం ఆన్ స్క్రీన్ మీద ఎట్లుంటదో. బట్ రియలిస్టిక్ యాస్పెక్ట్ కొంచెం మిస్ అయింది ఈ ట్రైలర్‌లో. ఇంకోటేంటంటే వీఎఫ్ఎక్స్ గూడా చాలా ఘోరంగా ఉన్నాయి. మనకు 'దండాల' సాంగ్‌లో ఎంత మంచిగా రాజమౌళి స్టేజ్ జేషిండు. జనాలుంటే అది కనిపించేటప్పుడు. ఇందులో ఒక షాట్ ఉంటది. రావణ ఇట్లా నిలబడితే ముంగటంతా చాలా వేల మంది రాక్షసులుంటారు. అది మొత్తం క్లియర్ వీఎఫ్ఎక్స్ కనిపించేస్తుంది మనకి. దాంతో పాటు 'పరశురామ' క్యారెక్టర్ గూడా 'రణబీర్ కపూరే' చేశారు ఈ మూవీలో. ఆ! అది ఈ ట్రైలర్ ద్వారా మనకర్థమైంది. 'వివేక్ ఓబెరాయ్' గూడా ఉన్నాడు ఒక క్యారెక్టర్‌లో. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. మంచి స్టార్ కాస్ట్ ఉంది. బట్ ఏమో 2000 బడ్జెట్ పెట్టినప్పుడు చాలా బెటర్ ప్రొడక్ట్ ఎక్స్‌పెక్ట్ చేసిన. ఎందుకంటే 'ఒడిస్సీ' ఉంది. 2000 బడ్జెట్ అంటే ఆల్‌మోస్ట్ ఎంతిప్పుడు 250 లైక్ అప్రోక్స్ 220, $230 కదా! అట్‌లీస్ట్. ఇప్పుడు 'ఒడిస్సీ' $200 బడ్జెట్‌లో అంత మంచి ప్రొడక్ట్ నెక్స్ట్ లెవెల్ ప్రొడక్ట్ దింపారు గదా! నేనిప్పుడు 'ఒడిస్సీ'తో కంపేర్ చేయట్లేదు. బట్ జస్ట్ చెప్తున్నా అంటే మన బడ్జెట్స్ గూడా ఆ లెవెల్‌కి రీచ్ అయినప్పుడు యాస్ ఎ ఆడియన్స్‌గా మన టికెట్ రేట్స్ కూడా ఎక్కువే ఉంటాయి. అలాంటప్పుడు మనం బెటర్ ప్రొడక్ట్ ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పు లేదు గదా! అనిపిస్తుంది. ఇట్స్ ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. నేను క్రిటిసైజ్ చేయట్లే ఎవరిని. బట్ నాకు పర్సనల్‌గా ఏమనిపిస్తదంటే 'రామాయణం' ఆల్రెడీ ఉన్న స్టోరీయే. దాన్ని కంప్లీట్‌గా వెస్టర్నైజ్ చేసి, లేకపోతే ఏలియన్స్‌లాగా రాక్షసుల్ని పెట్టే బదులు కొంచెం హ్యూమనైజ్ చేసి, అంటే కొంచెం ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేయొచ్చు గదా! సినిమా సెట్స్ మీదకెళ్ళేటప్పుడే సెట్స్ మంచిగా డిజైన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 'రాజమౌళితో' కంపేర్ చేయట్లేదు నేను. ఎందుకంటే 'రాజమౌళి' నెక్స్ట్ లెవెల్ తీస్తారు. 'నితీష్ తివారీ' గారికి అంత ఎక్స్‌పీరియన్స్ లేదనుకుందాం. బట్ మనకి అంటే 'రాజమౌళి' గూడా ఫస్ట్ టైమే ట్రై చేసిండు గదా! కాస్ట్యూమ్ డ్రామా 'మగధీర' ట్రై చేశాడు. కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా 'బాహుబలి' ట్రై చేశాడు. కానీ 'బాహుబలిలో' మనకి లైక్ విల్ నెవర్ గెట్ దట్ ఆర్టిఫిషియల్ ఫీలింగ్. ఆ సినిమా బడ్జెట్ ఎంత? లైక్ 250,00,00,000 ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లైక్ ఫస్ట్ పార్ట్ 180, సెకండ్ పార్ట్ 250-300 కోర్స్. ఓవరాల్ లైక్ 400 కోర్స్ రాజమౌళి గారు అంత మంచి ప్రొడక్ట్ ఇచ్చారు. అది ఆల్‌మోస్ట్ 2 సినిమాలు కలిపి 2,500,00,00,000 కలెక్ట్ చేసింది. అంటే $300,000,000. బడ్జెట్ ఎంత? $50,000,000. ఇప్పుడు ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టుతున్నప్పుడు 2,000 అంటే 220,000,000 అంటే వచ్చిన ప్రొడక్ట్ అయితే నాకైతే మరి ఆ బడ్జెట్ రియలా కాదా? లేకపోతే ఫేక్ చేస్తున్నారా? లేకపోతే
నిజంగా అంత బడ్జెట్ పెడితే ప్రాడక్ట్ అచీవ్ చేయలేకపోయారా? అసలేం ప్రాబ్లమ్ నాకర్థం కాలే. 'ఘటోత్కచ' వీఎఫ్ఎక్స్ చూడండి లాస్ట్‌లో లైక్ అస్సలు ఇట్స్ అన్ అన్‌ఫినిష్డ్ ప్రొడక్ట్ లాగా అనిపించింది. బట్ వి హావ్ 3 మోర్ మంత్స్ టైమ్ దే విల్ ఇంప్రూవ్. బట్ ఐ డోంట్ నో లైక్ అంటే వీళ్ళు పెట్టిన బడ్జెట్స్‌కి డెలివర్ చేసిన ప్రొడక్ట్ నాట్ గ్రేట్ ప్రొడక్ట్. బట్ ఇప్పటిదాకా వచ్చిన సినిమా నుంచి వచ్చిన కంటెంట్‌లో దిస్ ఈస్ బెటర్ కంటెంట్. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కొంచెం హోప్స్ క్రియేట్ చేసింది. బట్ ఇది హాలీవుడ్ లెవెల్‌లో అంటే లైక్ మేము వెస్టర్న్ ఆడియన్సెస్‌కి రామాయణం చూపెట్టబోతున్నాం. మెయిన్‌గా వాళ్ళని టార్గెట్ చేసి తీసినాం. లైక్ వి హర్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ యాస్ వెల్ యాస్ ద యాక్టర్స్ హూ యాక్టెడ్ ఇన్ ద మూవీ. బట్ ఐ డోంట్ థింక్ సో ద ప్రొడక్ట్ ఈస్ అప్ టు దట్ మార్క్. బట్ హోప్ ద ప్రొడక్ట్ గెట్స్ బెటర్ అండ్ మన రామాయణకి వరల్డ్ వైడ్‌గా మంచి రీచ్ రావాలని కోరుకుంటున్నా యాస్ ఎ ఇండియన్ సినిమా ఫ్యాన్. బట్ చాలా యాస్పెక్ట్స్ ఇంకా బెటర్ అవ్వాలి. లైటింగు, వీఎఫ్ఎక్స్, ఆ స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటదని ఇప్పుడు జడ్జ్ చేయలేం. సినిమా చూస్తేనే తెలుస్తది. బట్ ఓవరాల్‌గా సినిమా బెటర్ ఉండాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే మన ఇండియన్ ఎపిక్‌ని వరల్డ్ స్కేల్‌లో తీసుకెళ్తున్నారు గదా! బట్ ఇంకా చాలా ఎఫర్ట్స్ పెట్టుంటే బావుండేది. ఇట్స్ జస్ట్ మై పర్సనల్